పోకో మొబైల్స్ కొనొచ్చా? ఈ డౌటు అందరిలో ఉందనమాట. ఎందుకంటే దీంట్లో దీని మీద ఉన్న అలిగేషన్స్ దేని మీద లేవు. చీప్ క్వాలిటీ మెటీరియల్ వాడతారు, మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తాయి, హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి, ప్రొడక్ట్ అంత బాగోదు, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్‌తో సతమతమవుతుంది. కానీ వాల్యూ ఫర్ మనీ వీడు తెచ్చే ప్రైస్‌కి ఎవరు తేలేకుండా స్టిల్ డేట్‌కి గూడా. ఇంత మంచి స్పెక్స్‌తో మంచి ప్రైస్‌కి తీసుకొస్తున్నా సరే ఈ అపోహలన్నీ ఈ మొబైల్స్ మీద ఉన్నాయన్నమాట. అందుకే నేను 3 మంత్స్ నుంచి పోకో ఎక్స్6 నియోని అయితే వాడుతున్నాను నా పర్సనల్ డివైస్‌గా. అండ్ ఇదొచ్చేసి కేవలం 10,000 చిల్లరకైతే వచ్చింది. సో, ఆ వీడియో మన ఛానెల్‌లో ఉంది. ఒకసారి ఎళ్లి చూడండి. ఎందుకంటే ఇది 10,000 చిల్లర దగ్గర చాలా మంచి స్పెక్స్‌తో వచ్చిన మొబైల్ అనమాట. టిల్ డేట్ ఇప్పుడైతే ప్రైస్ పెరిగింది గానీ, సో, ఒక 2 ½ మంత్, 3 మంత్స్ బ్యాక్ అయితే మంచి ప్రైస్‌లో వచ్చిందనమాట. అప్పుడు నేను పర్చేస్ చేశాను. సో, ఇది నాట్ ఓన్లీ పోకో ఎక్స్6 నియో గురించి కాదు. సో, టోటల్ ఓవరాల్ పోకో మొబైల్స్ అండ్ క్వాలిటీ గురించి కూడా నేను ఇక్కడ మాట్లాడుతాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎక్కడో ఒకటి మాత్రం దొరుకుతుంది. సో, దీన్ని మీరు ఎంతవరకు షేర్ చేస్తారో, ఛానల్‌ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారో ఇక మీ ఇష్టం, మీకే వదిలేస్తాను. కామెంట్ సెక్షన్‌లో సో, మీరు ఈ పోకో మొబైల్స్ కొంటారో కొనరో కామెంట్ అయితే పెట్టండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి ఈ పోకో మొబైల్స్ క్వాలిటీ గురించి మాట్లాడదాం వచ్చేయండి. ఇదొచ్చేసి పోకో ఎక్స్6 నియో 2.5 to 3 మంత్స్ అవుతుంది నేను పర్చేస్ చేసి. 10,999 అంటే 11,000 దగ్గర పర్చేస్ చేసి ఇంకేదో క్యాష్ బ్యాక్ కార్డ్ ఆఫర్ అవి ఇవి వచ్చాయి. సో, ఫర్గెట్ అబౌట్ మొత్తానికైతే ఒక 11,000 వేసుకోండి. 8GB 128GB ర్యామ్ అండ్ రామ్ కాన్ఫిగరేషన్, డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ వస్తుంది. 4.6 వరకు యాంటీ స్కోర్ చేసింది, 4.6 lakhs వరకు. బట్ అది కూడా పక్కన పెట్టండి. 5000 mAh బ్యాటరీ వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇన్బిల్ట్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ 100 MP కెమెరా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి మీకు ఒక 13 MP సెన్సార్ అయితే ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఇది. సో, ఇది మనకి కొంచెం చాకోబార్ డిజైన్‌లో స్లిమ్‌గా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. 180 grams అంతే, అంతకుమించి వెయిట్ కూడా ఉండదు. 5000 mAh బ్యాటరీ విత్ సూపర్ AMOLED డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. సో, మనకి బెజల్లెస్ డిస్ప్లే అనమాట. సో, బెజల్స్ ఉండవు. మీకు ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌లో వచ్చే డిస్ప్లే టైప్ డిస్ప్లే వస్తుంది. దీని స్పెక్స్ ఇదనమాట. నేను కొన్న ప్రైసు 11,000. 11,000 దగ్గర నాకు ఇది చాలా మంచిగా అనిపించింది. సో, సీరియస్‌గా నేను ఈ 3 మంత్స్‌లో ఇట్లా చేతిలో పట్టుకుంటే ఒక మంచి ఇన్ హ్యాండ్ ఫీల్ ఉంది. సో, ఎవరేమన్నా సరే చేతిలో పట్టుకుంటే ఈ లైట్ వెయిట్‌కి మంచి ఇన్ హ్యాండ్ ఫీల్ ఉంది. సో, మాట్లాడేటప్పుడు కూడా చాలా కన్వీనియంట్ అండ్ కంఫర్ట్‌గా ఉంది. హోల్డింగ్ చేస్తే మాత్రం చేతిలో 10,000 ఫోన్‌లాగా అనిపించదు. ఖచ్చితంగా ఒక 20,000 ఫోన్ అనిపిస్తుంది. సో, నేను తీసుకుంది వచ్చేసి గోల్డిష్ యెల్లో కలర్ అనమాట. ఈ కలర్ కూడా మనకి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, మనకి ఫ్రేమ్ కూడా సేమ్ అదే కలర్ వస్తుంది. సో, నాకు చాలా బాగా అనిపించింది. సో, మొబైల్ పరంగా నాకైతే ఇంప్రెషన్స్ గాని, లుక్స్ గాని, కంఫర్ట్ గాని సో, నేను 5 ఇస్తాను. సో, దీంట్లో మాత్రం చాలా బెస్ట్ అని చెప్తాను. అండ్ దీని వెయిటే దీనికి ప్లస్ అని చెప్తాను. నీకు డ్యూయల్స్ 5G సపోర్ట్ చేస్తుంది. ఓకే, 5G మరీ సూపర్ తోపు కాదు గానీ 5G కూడా ఓకే. నెట్వర్క్ స్ట్రెంగ్స్ అవన్నీ బాగున్నాయి. కాల్ క్వాలిటీ బాగుంది. సింగిల్ స్పీకర్ విత్ డాల్బీ ఆడియో వస్తుంది. డాల్బీ అట్మాస్ అది కూడా బాగానే ఉంది. సింగిల్ స్పీకర్ అంటే మంచి లౌడ్ అండ్ క్రిస్ప్ అయితే ఉంది. సో, ఈ ఫోన్‌లో 100% నాకు ఇది ప్రాబ్లమ్ అనిపించింది ఏది లేదు. చాలా బాగుంది. సీరియస్ చెప్తుంది. ఇది పెయిడ్ రివ్యూ కాదు. నేను కొని చెప్తున్నది. సో, 11,000 దగ్గర నాకు ఆ రోజుకి ఎల్‌సీడీ డిస్‌ప్లేలు అండ్ లో ఎండ్ ప్రాసెసర్లు, హెచ్‌డీ డిస్‌ప్లేస్‌తో వస్తుంటే సో, బెస్ట్ దొరికిందనమాట. అలాగే ఇప్పుడు పోకో ఎక్స్7 తీసుకోండి. ఈరోజు ప్రెజెంట్ 18,000కే మనకి కాస్ట్ చేతికైతే వస్తుంది. IP64, 68, 69 రేటింగ్‌తో అండ్ మనకి షట్టర్ ఆల్మోస్ట్ అలా కొంచెం డ్యూరబిలిటీ బాడీతో, కర్వ్డ్ డిస్ప్లే 1.5K OLED 12 బిట్ ప్యానెల్‌తో, అలాగే మనకి లిటియా 600 సెన్సార్ విత్ ఓఎస్ సపోర్ట్‌తో మనకు అండర్ 18,000. సో, 18,000 దగ్గర అయితే మీకు వస్తుంది. సో, మంచి క్వాలిటీ డిస్ప్లే, 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇన్బిల్ట్ వస్తుంది. ఎవ్రీథింగ్ మీకు డిస్ప్లేనే దీనికి 10/10 ఇవ్వచ్చు. అంత బాగుంటుంది. ఇది పోకో ఎక్స్7లో. కాబట్టి వీళ్ళు వాల్యూ ఫర్ మనీ అయితే మాత్రం వీళ్ళు బీట్ చేసేవాళ్ళు లేరు. ఖచ్చితంగా చెప్తున్నాను. కాకపోతే ఈ పోకోలో నేను మాట్లాడాలనుకుంది వచ్చేసి మదర్ బోర్డ్ ఇష్యూస్. మదర్ బోర్డ్ ఇష్యూస్ మీరు బాగా గమనిస్తుంటే పోకో F5 సిరీస్ బిఫోర్ అంటే 2021, 22 ఆ టైంలో మదర్ బోర్డ్ ఇష్యూస్ ఉన్నమాట వాస్తవమే. మదర్ బోర్డ్ డెడ్ అయ్యేది, మధ్యలో ఎగిరిపోయేది. సర్వీస్ సెంటర్‌లో ఆఫ్‌కోర్స్ వారంటీలు ఉంటే ఇచ్చేవాళ్ళు. సో, వారంటీలు లేకుంటే మనం కాస్ట్ పే చేసేసుకోవాలా. మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో, అవి ఓల్డ్ M6 అలాగే పోకో సంథింగ్ ఓల్డ్ మొబైల్స్‌లో ఉంటాయి. సో, మనకి పోకో F5 సిరీస్ దగ్గర నుంచి ఆ తర్వాత మీరు ఏ మొబైల్ కొన్నా సరే ఆ ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేస్తుంటారు. సపోజ్ ఇప్పుడు పోకో X2 వచ్చింది. తర్వాత పోకో X3 Pro ఇవి వచ్చాయి. వాటిలో మదర్ బోర్డ్ ఇష్యూ ఉన్నాయి. X2లో వీటిల్లో ఉంది. ఈ మధ్య 2.5 ఇయర్ నుంచి వచ్చిన మొబైల్స్‌లో మదర్ బోర్డ్ ఇష్యూస్ లేవు. నేను అది కన్ఫర్మ్ చేసి చెప్తున్నాను. మదర్ బోర్డ్ ఇష్యూస్ లేవు. మదర్ బోర్డ్ అండ్ గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే వీటికి అసలు లేవు. ఓకేనా? మీకు మదర్ బోర్డ్ ఇష్యూస్ మీద క్లారిటీ వచ్చింది కదా! ఇక 2 నేను మాట్లాడుకుంది హీటింగ్ ఇష్యూస్. భయ్ ఈ ఫోను ఓకే, నార్మల్ డే టు డే యూజ్ వాడుతున్నాం. గేమ్స్ అవి ఇవి ఏం పెద్ద వాడం. సో, ఓటీటీ స్ట్రీమ్ చేస్తాం. యూట్యూబ్ వాడతారు. తర్వాత కాల్స్ మాట్లాడతారు. వీటికి డే టు డేలో అయితే పెద్ద ఇప్పుడు సమ్మర్ కూడా రన్ అవుతుంది కదా! పెద్ద హీట్ ఎక్కిన అంటే ఫోను మనం వాడితే హీట్ ఎక్కడం వేరు. ఫోన్ అట్లా చేతిలో పట్టుకున్నా కూడా హీట్ ఎక్కడం వేరు. అప్పుడు ఏమవుతుందంటే
పూర్ క్వాలిటీ మదర్ బోర్డ్స్, పూర్ క్వాలిటీ ఇన్‌బిల్ట్ వీళ్ళ ఐటెమ్స్ వాడినప్పుడు మాత్రమే లైక్ పూర్ క్వాలిటీ మదర్ బోర్డ్, పీసీ బోర్డ్ వాడినప్పుడు మాత్రమే ఆటోమేషన్ సరిలేనప్పుడు మాత్రమే హీట్ ఎక్కుతుంది. ఇది కూడా వాస్తవమే. ఇది హైపర్ ఓఎస్‌కి షామీ హైపర్ ఓఎస్ రాకముందు వరకు కూడా మేబీ దీంట్లో ఇష్యూస్ ఉన్నాయి MIUIలో. బట్ హైపర్ ఓఎస్‌కి వచ్చాక మాత్రం ఆ ఇష్యూస్ కూడా లేదు. హైపర్ ఓఎస్ చాలా బాగా ట్యూన్ చేశారు భయ్యా. ఒకసారి వాడి చూడండి. మీరు యాడ్స్ ఆఫ్ చేసుకొని చాలా సెట్టింగ్స్ ఉంటాయి దాంట్లో యాడ్స్ ఆఫ్ చేసుకొని యూట్యూబ్‌లో దొరుకుతాయి. యాడ్స్ ఆఫ్ చేసుకొని మీరు వాడండి. హైపర్ ఓఎస్ అయితే మాత్రం ఫ్లూయిడ్ ఉంది. అలా వెళ్ళిపోతుంది. సో నేను ఇది జస్ట్ యావరేజ్ ప్రాసెసర్ అయినా కూడా నాకు ఎక్కడ హ్యాంగ్ అవ్వడం, స్ట్రక్ అవ్వడం, లాగ్ అవ్వడం అయితే లేదు. బాగుంది. సో హైపర్ ఓఎస్‌ని కూడా మనం మాట ఏలు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. 20,000 దగ్గర హైపర్ ఓఎస్ అయితే మనం యాక్సెప్టబులే. చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి దీంట్లో. కొంచెం పాలిష్ కూడా చేసిన హైపర్ ఓఎస్‌ని. సో దీంట్లో ఓఎస్ పరంగా కూడా నేను మరీ 40,000, 50,000 దగ్గర దీన్ని ఈ యుఐని నేను భరించలేరు గానీ 30,000 లోపల కూడా దీన్ని భరించొచ్చు. సో బాగుంది. సో డే టు డే టాస్క్‌లు బాగుంది. మీరు దీంతో చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. బాగుంది. అది కూడా నాకు అనిపించలేదు. హీటింగ్ ఇష్యూ నాకు దీంట్లో కనిపించలేదు పెద్దగా. అలాగే ఓఎస్ కూడా నాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. గుర్తుపెట్టుకోండి. తర్వాత బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. బిల్డ్ క్వాలిటీ అంత ఇంత ముందులాగా పూర్ అయితే లేవు. చాలా చేంజ్ అయింది పోకో. బిల్డ్ క్వాలిటీ బాగుంది. డిస్ప్లేస్ మంచి క్వాలిటీ డిస్ప్లేస్ తీసుకొస్తున్నారు. డిస్ప్లేస్ వీళ్ళే ఫస్ట్ 10 బిట్ అండ్ 12 బిట్ ప్యానెల్స్ ఇంట్రడ్యూస్ చేసింది బిలో 30,000లో. సో దాంట్లో కూడా వీళ్ళు మన ఏలుబెట్ల డిస్ప్లేస్ బాగున్నాయి. బిల్డ్ క్వాలిటీ బాగుంది. వీళ్ళు మదర్ బోర్డ్ ఇష్యూస్ కూడా లేవు. సో ప్రజెంట్ అయితే ఈ 3 మంత్స్‌లో నేను దీంట్లో ఒక చిన్న ఇష్యూ కూడా ఫేస్ చేయలేదు. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గుడ్. అండ్ బ్యాటరీ ప్యాకప్ కూడా హైపర్ ఓఎస్‌కి అప్‌గ్రేడ్ అయ్యాక సో నాకు చాలా బాగుంది. 5000 mAh బ్యాటరీ ఒక వర్షన్ అప్‌గ్రేడ్ వచ్చింది కొన్నాక. 2 సెక్యూరిటీ ఇప్పుడు జనవరి సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచెస్ కూడా 2 మంత్స్‌కి ఒకసారి ఇస్తున్నారు చిన్న మొబైల్స్‌కి కూడా. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా 5000 mAh బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే నాకు ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా చూడండి ఆన్‌లో ఉంటుంది. ఆన్‌లో ఉన్నా కూడా నాకు ఇది ఇట్ లాస్ట్ 1 డే. సో మార్నింగ్ ఛార్జింగ్ పెడితే 100%, ఈవినింగ్ కల్లా నాకు 35-40% రిమైనింగ్ ఉంటుంది. సో ఇది ఒక యావరేజ్ యూజ్ చేస్తుంది. మీరు ఫుల్ యూజ్ చేసినా సరే, మీరు కొంచెం హెవీ యూజ్ చేసినా సరే 1 డే వస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ కూడా ప్రాబ్లం లేదు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మాత్రం సో వీళ్ళు 20,000 లోపల 45 వాట్ 33 వాట్ ఇస్తున్నారు. సో మీరు కొంచెం X7 Proకి వెళ్తేనే మీకు 68 వాట్ ఇవి అంత కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ అక్కడైతే అవైలబిలిటీ ఉంది. సో బడ్జెట్లో అయితే మాత్రం 33 వాట్ 45 వాట్ ఇస్తారు. అవి కూడా పర్లేదు. 1 అవర్లో ఈ 5000 mAh బ్యాటరీ 33 వాట్ ఛార్జర్ కూడా ఫుల్ చేస్తుంది. సో వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా బాగానే ఉంది. నాట్ బ్యాడ్. సో షామీది అయితే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఎప్పుడు బాగానే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే సో పోకో మొబైల్స్‌ని మీరు అనుకున్నట్టు ఇంతకుముందు ఉన్నట్టయితే ఇప్పుడు లేవు భయ్యా. చాలా వరకు చేంజ్ అయింది. ఇది గుర్తుంచుకోండి. కెమెరాస్ పరంగా అయితే మాత్రం ఈ పోకో మొబైల్స్‌ని నేను ఒక్కసారి ఆలోచించమని చెప్తాను. ఎందుకంటే వీళ్ళ దగ్గర కెమెరా అల్గారిథం సరిలేదు. దీంట్లో మీకు 108 సెన్సార్ ఇచ్చినా కూడా ఓకే. క్వాలిటీ అయితే బాగానే ఉంది. చల్తా ఫోటోస్ బాగానే వస్తున్నాయి. వీడియోస్ బాగానే వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే ఈ వన్ ప్లస్, ఆ తర్వాత ఈ ఐక్యూబ్, ఆ తర్వాత ఇప్పుడు ఆ బడ్జెట్లో 30,000 మోటో, నథింగ్. సో ఇప్పుడు 30,000 లోపల యుద్ధం అంతా జరుగుతుంది. అక్కడ ఈ పోకో X7 ప్రోని వీటితో కంపేర్ చేసినప్పుడు సపోజ్ ఇప్పుడు వన్ ప్లస్ నాట్‌తోనో లేదంటే మోటో ఎడ్జ్ 50 ప్రోతోనో అదర్వైజ్ లేదంటే ఇంకా అక్కడ నథింగ్ ఫోన్ 3A ప్రోతోనో ఇప్పుడు వాటితో ఈ పోకో X7 ప్రోని కానీ వీటిని కంపేర్ చేస్తే కెమెరా తేలిపోద్ది. ఎందుకంటే వీళ్ళ దగ్గర లేనిది ఒక కెమెరా అల్గారిథం. మంచి పవర్ఫుల్ ప్రాసెస్ తక్కువ బడ్జెట్‌లో తీసుకొస్తారు. బెస్ట్ క్వాలిటీ డిస్ప్లేస్ ఇస్తారు. సో మంచి క్వాలిటీ ఇన్‌బిల్ట్ లైక్ మదర్ బోర్డ్స్‌ని ఇవన్నీ కూడా మంచిగానే వాడుతున్నారు. ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ప్రాబ్లమ్స్ కూడా చాలా తగ్గాయి. బట్ ఎన్ని తగ్గినా సరే ఒక కెమెరా మాత్రం వీళ్ళు కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నారు. ఇదొక్కటే. ఈ కెమెరా అల్గారిథం 20,000 లోపలైతే యాక్సెప్టబులే గానీ సో 20,000 తర్వాత అయితే యాక్సెప్టబుల్ కాదు. సో కావాలంటే మీరు ఫ్లిప్‌కార్ట్‌లో రివ్యూస్ చూడండి. పోకో F5, F6, X7 ప్రో సో తర్వాత ఇప్పుడు వచ్చిన పోకో X7 వీటిలన్నిటిలో కూడా కెమెరా దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ మంది వ్యక్తపరిచింది ఏంటంటే కెమెరా అల్గారిథం నాట్ అప్ టు ద కెమెరా నాట్ అప్ టు ద ఇట్ నీడ్స్ టు ఇంప్రూవ్ ద కెమెరా క్వాలిటీ. ఇదే ఎక్కువ అయితే అక్కడ కమెంట్ చేస్తున్నారు. సో ఇది పోకోలో ఉన్న మెయిన్ ప్రాబ్లం అయితే ఇది. సో పోకోనే కాదు షామీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇదే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు షామీలో వచ్చిన కెమెరాస్, బ్రాండ్ నుంచి వచ్చిన కెమెరాస్ బడ్జెట్లో మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చేవి. బట్ ఇప్పుడు అలా లేదు. ఆ ప్లేస్‌ని మోటో ఆక్యుపై చేసింది. సో మోటో కెమెరా అల్గారిథం మోటో కానీ ఆ తర్వాత నథింగ్ కానీ ఇవన్నీ కూడా ఆ ప్లేస్‌ని ఆక్యుపై చేస్తున్న కెమెరాస్. ఇప్పుడు మోస్ట్లీ 30,000 పెట్టాలనుకున్న ఏ కామన్ ఆడియన్స్ అయినా సరే పవర్ఫుల్ ప్రాసెసర్, మంచి క్వాలిటీ డిస్ప్లే, మంచి డీసెంట్ కెమెరాస్, వర్కింగ్ కెమెరాస్ కోసం చూస్తున్నారు. ఇవి 3తోనే ఫోన్ సేల్స్ అయితే అక్కడైతే బాగా హైప్ తీసుకుంటుంది. కాబట్టి దీని మీద వర్క్ చేసే పోకో వాళ్ళు కానీ కెమెరా అల్గారిథం కానీ సెట్ చేసుకుంటే ఇది కాంపిటీషన్‌లో నిలుస్తుందనమాట. కానీ మీరు అనుకున్నంత చెత్త ఫోన్ అయితే కాదు. సో పోకో కూడా మంచి వాల్యూ ఫర్ మనీ ఫోనే. ఆఫర్స్ టైంలో వచ్చినప్పుడు మాత్రం ప్రైస్ డ్రాప్ అయినప్పుడు మాత్రం తీసుకోండి. వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే అవుతాయి.
సో ఇదే నేను ఈ పోకో మొబైల్స్ గురించి మాట్లాడాలనుకున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.